నన్ను పట్టుకున్నావు ఇద్దరం వస్తారు కదమ్మా అయితే ఇద్దరం వస్తారు అది ఇంతలో అవుతుంది నేనే పుట్టుకున్నా మోసంగులు దిగినా మోసంగులు అంత కాదు ఒకళ్ళు వచ్చి మీరు వచ్చినంత మనం మీరు దిగాలి వీడియో ఆంటీకి ఇస్తారంటే మరి మొత్తం కూడా ఇచ్చారా అది నేను పట్టుకుంటా అంకుల్ పెట్టాడు వీడియో నేను మీరు దిగాలి అంకుల్ దగ్గర పో అభిషేకం నా కుమార్తెని నేను చేయబడుతున్నాను నేను చేయబడి థ్యాంక్ యూ లార్డ్ మీరే తండ్రి మీ కుమార్తెని బలమైన సేవకురాలుగా లేవనని ఈ బాప్తిసం నుండి పాత జీవితం గడిసిపోవునుగా పాత జీవితం అయ్యా రోత జీవితం అంతా కూడా ఇక్కడ ఏది ఉండిందో ఏ సున్నాంలో ఖాళీ మీ కుమార్తెని మీ రక్తంలో తండ్రి దీన్ని ప్రభువా మీ రక్తంగా మార్చండి తండ్రి మీరే బాప్తిసం ఇచ్చి కుమార్తె సేవలు బలంగా వాడుకోండి చేపలు ఉన్నాయి అంకుల్ ముక్కు ఫస్ట్ ముక్కు మా ముక్కు పెట్టి మా దగ్గర ఉండాలి దగ్గర ఉంటే పట్టడానికి ఉండాలి దగ్గర ఉండాలి అడుగు పాపలేదు దగ్గర ముక్కును పెట్టి చెప్పాలి నమ్ముతున్నారా మా యేసు ప్రభు మీ కొరకు మరణించాడు మీ కొరకు అంటుండే అట్టి లయ్యానికి వెళ్ళాలి నమ్ముతున్నారా నమ్ముతున్నాం అదేవిధంగా ఈ బాప్తిసానికి ఎవరు బలవంతం పెట్టకుండా మీ మనస్ఫూర్తిగా ఈ బాప్తిసాన్ని తీసుకుంటున్నారా సుమారుగా 2000 సంవత్సరాలకు ముందు యేసు క్రీస్తు వారి భూమికి వచ్చారని యేసు క్రీస్తు వారు ఈ బిడ్డ కొరకు ప్రాణం పెట్టారని ఆయన మరణించి తిరిగి లేచారని బిడ్డ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అదే సమయంలో యేసు క్రీస్తు వారు మరలా వస్తారు, మరలా వచ్చి నన్ను తీసుకుని పరలోకంలో చేరుస్తారని ఈవిడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మాకిచ్చిన
అధికారమును బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అభిషేకమును బట్టి పరలోకము తెరవబడి ఉండగా, దేవదూతలు చూస్తుండగా, సంఘము ఎదుట ఈ బిడ్డకి పరిశుద్ధాత్మ నామమున ఈమెకి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. In the name of Jesus. ఎత్సిబా రాణిని దేవుడు పేరు మీరు ఎక్కడ ఉండి మరి పైన వచ్చినట్టు భిన్న భిన్న రండి ఇంకొకరు రండి, రెడీగా ఉండండి, వచ్చేయండి. వీడియో తీసేవారు ఆంటీని బట్టి ఉండు, నీకు పని లేదు అది వీడియో తీసుకుని అలా కాలేజ్ సరిపోదు. పట్టు ఆడు టేబుల్ దుప్పటి ఇది అక్కడ కాళ్ళు దాన్ని కట్ చేసినామా దారం కాళ్ళు తీసేయాలి. రాగానే చూపిస్తుంది. కటింగ్ ప్లేట్ ఏనా అందమ్మా? అలాంటి ఏమైనా పైన ఇప్పేయండి, దండలు నల్లదారం రాయి తీసినట్టు కొట్టండి, కాళ్ళు వచ్చేసి ఇలాంటి పెరుగు పెరిగి చూడు చూడు జాగ్రత్త కూడా నాటుతుంది. ఇది వేసేది థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. గుడ్ వేసుకోవాలి. అది పైన ఉన్న వాళ్ళు అవన్నీ తీసి రెడీగా ఉండండి. ఏమైనా తీసేటి ఉంటే మీరు తీసి రెడీగా ఉంది. దారాలు, నల్ల దారాలు, తాయెత్తులు తాయెత్తులు, అట్లాంటి దండలు, బంగారం ఏదైనా ఉన్నా కానీ, ఎందుకంటే నీళ్ళలో పోతే మళ్ళీ ఇబ్బంది. పక్కకి పెట్టి అది పైన చూసుకోండి, దగ్గరికి మనకు టైం వేస్ట్ కదా. యేసు ప్రభువే నీకు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థత ఇచ్చి, యేసు ప్రభువే నీకు మంచి జీవితాన్ని ఇచ్చి నడవమని. ఇది మొదలుకొని సంఘానికి, సంఘ క్రమాలకి కలుస్తుంటావా? అదేవిధంగా ఆమె ఆజ్ఞలన్నిటి విషయంలో పాటిస్తూ దేవునికి పరిశుద్ధ జీవితం చేస్తావా? ఆమె సేవకునికి లోబడి, దేవునికి లోబడి
ఆస్వాదించండి, దీవించండి ప్రభా. ప్రతి ఆటంకము కొట్టివేయబడును గాక, ప్రతి చీకటి తొలగిపోను గాక. ఇది మొదలుకొని విడి యొక్క పేరు జీవ గ్రంథంలో లిఖించబడులాగా మీరు సహాయం చేయండి. ఆశీర్వదించండి. మీ కృప తోడుగా ఉంచండి. నెక్స్ట్ పేరు పేరండి అనుకెళ్ళు ఇవ్వాలి అనుకెళ్ళు పట్టుకొని ఇబ్బంది పడతారు. లాస్ట్లో తీసుకున్నాను. మీ కొరకే ఈ భూమికి వచ్చారు, మీ కొరకే ప్రాణం పెట్టారు, మీ కొరకే తిరిగి లేచారని నమ్ముతున్నారు. యేసు క్రీస్తు వారు ఒకరోజు వస్తారు, తీసుకుని అదేవిధంగా యేసు క్రీస్తు వారి యొక్క ఆజ్ఞలని పాటించి పరిశుద్ధ జీవితం చేస్తారు, ఆజ్ఞ ప్రకారంగా బ్రతుకుతారు. అదేవిధంగా సంఘ క్రమాలన్నీ పాటిస్తూ దేవునికి 10వ వంతు చెల్లిస్తూ సేవకుడు చెప్పినట్లుగా మీరు బ్రతుకుతారా? ఆమె పరిశుద్ధ జీవితాన్ని మీరు చేస్తారని మీరు మాట ఇస్తున్నారు. ఆమె స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు, మీకే మహిమ కలుగునుగాక. 2000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు వారి భూమికి వచ్చి నా కొరకు ఆయన ప్రాణం పెట్టారు, మరణించి తిరిగి లేచారని ఈవిడ సాక్ష్యం ఇస్తున్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు వారు మరలా వస్తారు, నన్ను తీసుకొని పరలోకానికి పరిశుద్ధ పట్టణానికి తీసుకొని వెళ్తారని ఈవిడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఎవరి బలవంతం లేకుండా నేను ఈ బాప్తిసం తీసుకుంటానని ఈవిడ మాట ఇచ్చున్నారు. అదేవిధంగా ఆమె సంఘంలో సాక్షిగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చేస్తానని ఈవిడ సాక్ష్యం ఇచ్చినందున దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి ఆకాశము తెరవబడి ఉండగా, దేవదూతలు చూస్తుండగా, అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు చూస్తుండగా, సంఘము ఎదుట దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున నీకు నేను బాప్తిసం ఇస్తున్నాను. పేరు పెట్టేది మీరే పెట్టేది. అనాలమ్మత్త అనాలమ్మ అన్న పేరు అన్న. దిగండి, నెక్స్ట్ దిగండి. దిగితే కూర్చొని దిగలేప్పుడు ఈవెన్ కూడా తెచ్చుకోండి, ఆడబెట్టరు మరి
బిన్నలు మార్చలేదా? మార్చుకుంటుంది వీళ్ళు వస్తే పోదాం. బిన్న మార్చుతా అలా అయిపోయే లోపల వచ్చేస్తాయి ఇలా అయిపోయి. బిన్న వస్తే పోవాలి కదా. మళ్ళీ అయిపోయినాక దించమంటే గుర్తులే అన్న చెప్పమని దిగు, నువ్వు కూడా దిగు. మరేమ దగ్గర ఉండు, మరేమ పట్టుకోమని కూర్చో కూర్చో అటు నుంచి జారిపోతుంది. కూర్చొని దిగదు కూర్చోండి. ఆ షాప్ ఉన్నది కొట్టివేయబడి స్తోత్రములు డాడీ. బాగున్నావా? నీళ్ళలో నుంచి బయటకు వెళ్ళిన ఈ యొక్క ఆఫీస్ దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, నృత్యం చేయనిగా ఉన్నాడని నమ్ముతున్నావా? యేసు ప్రభు మరలా వస్తాడని నమ్ముతున్నావా? మరలా వచ్చి రాకడలో నువ్వు తీసుకొని వెళ్తాడని నమ్ముతున్నావా? ఆమె ఇది మొదలుకొని 10 ఆజ్ఞలను పాటించి పరిశుద్ధ జీవితాన్ని చేస్తానని నేను మాట ఇస్తున్నాను. అదే సమయంలో దేవునికి తండ్రి కుమార పరిశుద్ధ సేవకునికి వాక్యానికి లోబడి బ్రతుకుతానని మాట ఇస్తున్నాను. అంటే కూర్చో, బాగానే మన దగ్గర దూరం అయిపోతుంది. సుమారుగా 2000 సంవత్సరాలకు ముందు సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారు, మరలా వచ్చి నన్ను తీసుకుని వెళ్తారని ఈమె సాక్ష్యం ఇస్తున్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు జీవితాన్ని చేస్తాను, సంఘానికి, వాక్యానికి, దేవునికి, సేవకునికి లోబడతాను, సంఘ క్రమాల ప్రకారంగా నేను బ్రతుకుతానని ఈ బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారంలో నిలబడి దేవుడి అభిషేకాన్ని పరలోకము తెరవబడి ఉండగా, దేవదూతలు చూస్తూ ఉండగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉండగా, సంగమ ఎదుట దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున నేను బాప్తిసం ఇస్తూ ఉన్నాను. ఎవరైనా పాటలు పాడుతూ ఉండాలి. మీరు బయట ఉన్నారు, ఏదైనా ఒక పాట పాట పాడుతా ఆనందం ఆనందమే బాగుందట. బాబాడేనా పాడండి, మీరు పక్కన మీ టీచర్లు. అన్నా பாப்பா சரி அது வாய் பேசிக்கலாம் சொல்லி வாய் நான் பேசுறேன் ఈ బిడ్డ మాట్లాడబోతుంది. చెప్పలు కూడా చేయండి. ఆమేన్ ఆమేన్. థాంక్ యూ లార్డ్. ఈ బిడ్డ దేవునికి బలమైన హల్లెలూయా. మాట రాబోతుంది. ఆమేన్. బలముగా మాట్లాడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మహిమగల దేవుడు, యేసయ్యా యేసయ్యా. బాప్తిసం పొందే నోటి మాట తప్పకుండా నెరవేర్చబడిపోతుంది. ఆమేన్.
ఎవరు చెప్తున్నది మాకు తిరుగుండదే హా విడపోయిన శాపపు కట్లు ఆటంకాలన్నీ తొలగి ఈ కాటు ఇది మొదలుకొని జీవించి గొప్ప సాక్షిగా స్తోత్రం. ఆమేన్. దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి, దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి దైవికంగా ఈరోజు పరలోకము